అయితే క్రాంప్స్ వస్తున్నాయి అని అంటే కూడా మనం అనుమానించాల్సిందేనా? లెగ్ క్రాంప్స్ వల్ల నిద్ర పట్టకపోవడం ఇస్ 80% వారికోస్ వెయిన్స్. రాత్రిపూట క్రాంప్స్ వచ్చి నిద్ర పట్టుకుంటే 2 గంటలు తిరుగుతారు, అలా మడుచుతారు, అంటే అవును దొర్లాడుతూ ఉంటారు. అది మోస్ట్ నాక్టర్నల్ క్రాంప్స్ ఆర్ మోస్ట్ కామన్ వారికోస్ వెయిన్స్. అది టాబ్లెట్స్ తగ్గించండి, లేకపోతే మళ్ళీ ప్రొసీజర్ వరకు రావాల్సిన అవసరం ఉంటుందా? టాబ్లెట్స్ తగ్గిలేం పెద్దగా, బట్ కొంతవరకు సాక్స్ వేసుకొని చూడొచ్చు. కొంత మనం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కిలో లేడీ నాకు వారికోస్ అంటే నైట్ క్రాంప్స్ వచ్చాను, ఆవిడ 75-80 తగ్గగలిగితే చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. సో కొంత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, చేంజ్ ఆఫ్ పోస్చర్స్, వీటి వల్ల కొంత మనం చేయగలం. బట్ అఫ్ కోర్స్ అది డిజేబులింగ్ అయిపోయి ఎవరైనా రాత్రి 2-3 గంటలకు మించి పడుకోలేము, అంత అయ్యేటప్పటికి 1 గంట అయిపోతుంది, 6 గంటలకి లైట్ వచ్చేస్తుంది. సో 5 hours పడుకుని రోజంతా అలసిపోయి ఉండేవాళ్ళు డెఫినెట్గా చేయాలి మరి, అదర్వైజ్ విల్ కంటిన్యూస్లీ పెయిన్. అలా అయితే కాళ్ళు లాగినా కూడా మనం అనుమానపడాల్సిందేనా? యాస్ అబ్సల్యూట్లీ. సో యాక్చువల్లీ వెస్ట్లో ఏంటంటే ఇది పెద్ద కాన్సెప్ట్ అండి, లెగ్స్ ఆర్ లైఫ్ అంటారు. లైఫ్ తర్వాత లెగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం ఏంటంటే కాళ్ళు ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా డెఫినెట్గా అటెన్షన్ తీసుకోవాలి. సో వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే చెస్ట్లో ఎక్కడ నొప్పి ఉన్నా, సపోజ్ గ్యాస్ ప్రాబ్లమ్ అయ్యి ఉండొచ్చు, కొంచెం ఏదో స్ట్రెయిన్ అయ్యి ఉండొచ్చు, లేదా హార్ట్ అటాక్ అయ్యి ఉండొచ్చు, మనం దానికి వెళ్ళి ఈసీజీ తీపించుకుంటాం. అదేవిధంగా కాళ్ళు ఎటువంటి నొప్పి వచ్చినా కూడా మనం వెళ్ళి వెంటనే కలర్ డాప్లర్ చేయించుకోవాలి, స్కాన్ చేయించుకోవాలి అనేది ఒక ఆలోచన. బికాజ్ ఇవేంటి ప్రివెంటబుల్, ఎర్లీగా మనం సాల్వ్ చేయొచ్చు వీటిని. అంటే మోకాళ్ళ నుంచి కింద వరకు మాత్రమేనా వెరికోస్ వచ్చేవి, లేకపోతే థైస్, ఇన్నర్ థైస్లో కూడా వచ్చే అవకాశం? థైస్ కూడా వస్తుందండి. థైస్లో లేడీస్ థైస్లోనే ఎక్కువ వస్తుంది, ఆడవాళ్ళలో థైస్లోనే తొడల భాగంలోనే ఎక్కువ వస్తుంది. సో కాళ్ళంతా నొప్పులు వేస్తాయి. సో మనకి ఎక్కడైతే వెయిట్ అంటే బాడీ మాస్ ఎక్కువ ఉంటుందో అదంతా లాగుతూ ఉంటుంది. సో ఇన్ఫాక్ట్ లేడీస్లో ఎక్కువగా మేము చూసేది థైస్లో బాగా పీకినట్టు, కాళ్ళంతా ఉబ్బినట్టు, లేకపోతే నొప్పి వేసినట్టు అలా ఉంటుంది అనమాట. సో తొడలు పట్టేయటం, కూర్చొని లేచిన తర్వాత ఒక 10 నిమిషాలు నట్టడానికి కాస్త కష్టపడటం బరువు వల్ల, ఇవన్నీ కూడా వారికోస్ సిమ్టమ్స్. సో వీటి మీద కొంచెం అవేర్గా ఉండాలి, ఎంత తొందరగా అటెన్షన్ తీసుకోవాలి. అందరికీ ఆపరేషన్ నేను చెప్పను, బట్ అట్లీస్ట్ ఇట్స్ అవర్ జాబ్ టు నో ఇట్. ఇది ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకోవడం కూడా మన జాబే. కరెక్ట్. అంటే ఇప్పుడు మన పాదాల్లో కానీ థైస్లో కానీ ఒక సన్నటి నరాలు దారాలు లాగా అక్కడ కలర్ మారి ఉంటేనే మనం అనుమానించాలా, లేకపోతే ఇప్పుడు మీకు కూడా ఈ వెయిన్స్ డార్క్ గ్రీన్ కలర్లో ఉన్నాయి, మన పాదాల్లో కూడా వెయిన్స్ అలా మనకు కనిపిస్తూ ఉంటాయి, అంటే ఫ్యాట్ తక్కువ ఉంటే కనుక వెయిన్స్ అలా కనబడుతుంది, దాన్ని కూడా మనం అనుమానించాలంటారా? దాన్ని అనుమానించక్కర్లేదు, కానీ అది మనకి ఎంతమందికి తెలుస్తుంది అనేది కాన్సెప్ట్ అక్కడ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి అడిగారు అనుకోండి, ఇది పర్వాలేదంటే అది నార్మల్ అని చెప్తాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్గా ఎలా చెప్పాలంటే స్ట్రైట్గా లాంగ్గా ఉంటే వెరికోస్ కాదు, ఓకే, వంకలు తిరుక్కుంటూ లాంగ్ ఉంటే వెరికోస్. ఓకే, రైట్. సో ద వెసల్ దట్ ఇస్ స్ట్రైట్ అండ్ నో టార్చువసిటీ లేకపోతే వెరికోస్ కాదు. ఇప్పుడు అది ఎవరికి తెలుస్తుంది, అది నార్మల్లా కాదనే అది నేను అంటున్నాను. సో దానికి మీకు ఉండే థ్రెషోల్డ్ ఏదైతే ఉంటుందో, అంటే అది వెళ్ళి ఇది ఏంటి ఈ విషయం, దీని గురించి ఫర్దర్గా తెలుసుకోవాలనేది మనం డ్రాప్ చేసుకొని మన వ్యవస్థకు వస్తే చెప్పేస్తాం. ఇప్పుడు మా దగ్గర ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి భయపడతారనే స్కానింగ్ ఫ్రీ. మా దగ్గర ఆన్లైన్ మీరు అపాయింట్మెంట్ 24 hours ముందు బుక్ చేసుకుంటే 250 రూపాయలే. 250 రూపాయలకి డాక్టర్ రాజా గారు, 2 డాక్టర్లు, మీ 3 డాక్టర్లు చూస్తారు. దానిపై పెంచి ఒక స్కానింగ్ ఫ్రీగా చేస్తాం 250 రూపాయలకి. ఇది ప్రాబ్లీ లోయెస్ట్. సో ఈ రెసిస్టెన్స్ పాయింట్ తీసేసాం. ఓకే, ఇప్పుడు రాబోయే విజయవాడలో 90 మంది వస్తారు ఇలాంటివి కనుక్కోవడానికి, 100 మంది వస్తారు. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు క్రియేట్ దట్ సిస్టమ్ అనమాట. అంటే అప్పుడే అవేర్నెస్ వస్తుంది. సో ఒక డాక్టర్, నేను చాలా పెద్ద స్పెషలిస్ట్, ఒక ఐవరీ టవర్లో కూర్చుంటాను, నన్ను కలవడానికి 1000 రూపాయలు కట్టండి మీరు అన్నారు అనుకోండి, అప్పుడు ఏంటంటే వాళ్ళకి సర్లే ఇప్పుడు దీని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి. మనం రెసిస్టెన్స్ ఇండియాలో ఏంటంటే మనీ గురించి కూడా చాలా ఉంటుందండి, చాలా భయం, మన డబ్బులు భయపడతారు చాలా మంది. కరెక్ట్. కానీ రూరల్ ఏరియాస్లో కొంచెం హెల్త్ అవేర్నెస్ తక్కువ కాబట్టి అక్కడ ఎక్కువ ఉండే కేసెస్ అవకాశం ఉందండి చాలా. సో రూరల్ ఏరియాస్లో మనం చాలా ఎక్కువ చూస్తాము. దీనికి మీరు చెప్పినట్టుగా అవేర్నెస్ అంటే వాళ్ళకి తెలియడం తక్కువ. ఇంకోటి కొంచెం కాంట్రవర్షియల్ పాయింట్ అంటే, ఇది బిగ్గర్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి చూసే డాక్టర్లు కూడా తెలియదు, అది నా బాధ. సో వాడు పాపం తన డ్యూటీ చేసుకొని వెళ్తూనే ఉన్నాడు లోకల్గా, ఇది నరాలు వాచిపోయ్యా, న్యూరోస్టాబ్ వేసుకో, న్యూరోబియాన్ వేసుకొని, లైరికా వేసుకొని పనికి నరాల మందులు పెట్టాడు. నరాలు కావు ఇవి, సిరలు. సో అసలు ఇది ఒక సిస్టమే కాదు. మన ఇంటికి వచ్చే కరెంట్ తీగలు నరాలు అయితే, మన కాళ్ళకి వెళ్ళే పైపులేమో వారికోస్ వెయిన్స్. సో కంప్లీట్ డిఫరెంట్ సిస్టమ్ ప్రాబ్లమ్ ఇది. సో అవి కూడా మనం అవేర్గా ఉండాలి. సో ఆ ఊర్లో అవేర్నెస్ లేకపోవటం, దాని మీద తెలియకపోవటం, ఇవన్నీ కొంత అయితే. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కొంచెం ఊళ్ళలో
ఈ చిన్న ఆలోచన ఉంటాయి, చిట్కాలు ఏమైనా వాడదామా, ఇంటి చిట్కాలు చూసుకుందామా, వేడి ఉప్పు రాస్తాం, అది చాలా హార్మ్ఫుల్. జలగల చేతి కొరికించుకుంటాం, ఓ మై గాడ్, వెరీ వెరీ హార్మ్ఫుల్. వేడి ఉప్పు రాస్తే ఆ స్కిన్ అలా ఊడిపోతుంది ఆ ప్రాంతంలో. సో అది చాలా డేంజరస్. సో అది మూడో ప్రాబ్లం నాకు స్పెషల్. ఇప్పుడు విజయవాడ, వైజాగ్ నేను వెళ్ళినప్పుడు నేను చూసేది సగానికి సగం ఏంటంటే వీళ్ళు కాంప్లికేట్ చేసుకునే కేసు, సగం వ్యారికోస్, సగం వీళ్ళు చేసుకుంది. అయ్యో. సో ఇది ఇంకో ప్రాబ్లమ్స్. ఇవన్నీ కొంచెం అవేర్గా ఉండి తొందరగా, బట్ వాళ్ళకి అవైలబిలిటీ కూడా లేదు. సో కొంచెం అందుకే మన ఊళ్ళ సైడ్ ఎక్కువ స్ప్రెడ్ అవుతాను. నేను సిటీలో పెట్టను నా బిజినెస్, ఎక్కువ మన స్మాల్ టౌన్స్ అవసరం ఎక్కువ అక్కడ ఉంది. క్యాంప్స్ అక్కడ కండక్ట్ చేయటం, ఇవన్నీ చేస్తే అవేర్నెస్ తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్. అంటే అక్కడ నేను అనేది ఏంటంటే ఇప్పుడు చాలామందికి నరాల వీక్నెస్ ప్రాబ్లం ఉంటుంది, లేదంటే బ్రెయిన్కి సంబంధించిన కొన్ని న్యూరో ఇష్యూస్ కూడా ఉంటాయి. అంటే ఈజ్ దేర్ ఎనీ రిలేటెడ్ విత్ వ్యారికోస్ అండి? లేదండి, లేదా. సో నరాలు వేరు, వ్యారికోస్ వేరు. అఫ్ కోర్స్ నరాల సమస్యలు కూడా నొప్పి ఉంటుంది, వ్యారికోస్ కూడా నొప్పి ఉంటుంది. ఓకే. సపోజ్ డయాబెటిక్ న్యూరోపతి ఉంటే వాళ్ళకి నొప్పులు వస్తాయి, బట్ నరాల ప్రాబ్లం. బట్ ఈ వ్యారికోస్లో అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని మంచి డాక్టర్ చూస్తే 99.9% బాగు చేసేయచ్చు. సో వ్యారికోస్ వేరు, నరాలు వేరు. అబ్సల్యూట్లీ. ఓకే. సింపుల్గా చెప్పాలంటే మీ ఇంటికి వచ్చే కరెంటు వైరు నరం, మీ ఇంటి నుంచి వెళ్తున్న డ్రైనేజ్ పైపు సిరలు. సో ఓకే, ఎలక్ట్రీషియన్ వచ్చి మీ సిరలను బాగు చేయలేడు. కరెక్ట్, రైట్. సో ఐఎమ్ ద ప్లంబర్ ఆఫ్ యువర్ హౌస్. ఓకే. సో ఈ పైపుల్ని బాగు చేసేవాడు నేను. సో నేను ఎలక్ట్రీషియన్ కాదు, కానీ ఈ పైపు బ్లాక్ అయిపోతే మీరు ఎలక్ట్రీషియన్ వెళ్ళకూడదు కూడా. అవును. ఓకే. సో ఆ డిఫరెన్స్ చెప్పడానికే నాకు 8 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు ఇప్పటికీ వచ్చి ఎంతమంది, ఇప్పుడు మన క్లినిక్లో చూస్తాం కాసేపట్లో, ఇప్పుడు మన 50 మంది చూస్తే 30 మంది ఈ మందు పాపం తీసుకొని వస్తుంటారు. వాళ్ళు డాక్టర్ కూడా చెప్తుంటారు అది తీసుకోమని. దురదృష్టవశాత్తు ఫార్మసీ రాయటం చాలా ఈజీ ఇండియాలో, మందులు రాయటం. సో మెనీ పీపుల్ కమింగ్. నేను చెప్తాను ఇది సమస్య కానే కాదే, ఇవే తీగల్లాగా ఉబ్బినాయో, అసలు నరాలు కావు, సిరలు, ఉబ్బు సిరలు అంటారు వీటిని, వేరే సమస్యని చెప్పి అక్కడ లీడ్ చేసుకుంటూ వెళ్తాం. రైట్. మనం ప్రస్తుతానికి చెక్ పోస్ట్ సర్కిల్లో ఉన్న బ్లడ్ బ్యాంక్ పక్కనే ఉన్న అవిస్ బ్రాంచ్కి వచ్చేసాం. సో